మరి మొట్టమొదటిగా ఏం చేయాలన్న విషయాలని మనం నేర్చుకుంటూ ఉన్నాము. మరి సమస్త కల్మషమును, దూషణ మాటలను, అల్లరిని మనము విసర్జించి మరి వేషధారణను, అబద్ధములని మాని మరి నూతనంగా జన్మించిన శిష్యులను పోలే వాక్యం అనే పాలను అపేక్షించాలని మనం నేర్చుకుంటా ఉన్నాం. అలాగనే మనల్ని సత్యవాక్యం ద్వారా దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి మనము మాట్లాడుటకు నిదానించాలి, మళ్ళీ వినుటకు వేగిరపడాలని, మరి కోపించుటకు నిదానించాలని మరి నేర్చుకుంటా ఉన్నాము. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్న విషయము. కాబట్టి సమస్తమైన విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించమని మనము మరి పేతురు పత్రికల్లో నుండి 2వ అధ్యాయంలో నుండి, అలాగనే యాకోబు పత్రిక 1వ అధ్యాయము మరి 18వ వచనం నుండి ఆ వాక్య భాగంని మనము ధ్యానిస్తూ ఉన్నాం. సో పోయినసారి మనము మాట్లాడుటకు నిదానించాలన్న విషయాన్ని మనం నేర్చుకున్నాము. నాలుకను గురించి నేర్చుకున్నాం మనము. కాబట్టి నాలుకతో మనము మన నాలుకని అదుపు చేయమని దేవుణ్ణి అడగాలని మనము నేర్చుకున్నాం. ఎందుకంటే నాలుక భయంకరమైంది. భక్తిని గురించి కూడా నేర్చుకున్నాం. భక్తి అంటే మరి కీర్తనల 34వ కీర్తన 11వ వచనంలో నుండి ఏం చూసినామంటే, చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాచుకునేవాళ్ళని, కీడు చేయటమని మేలు చేయవాలనని, సమాధానాన్ని వెతికి వెంటాడాలన్న విషయాన్ని మనము చూసాం. కాబట్టి భక్తి అంటే మరి మన పెదవులని, మన నాలుకని కాచుకున్నట్టయే భక్తి అన్నది చూసాం. ఎందుకంటే మరి ఎవడైనాను మరి తన నోటికి కళ్ళం పెట్టుకొనకుండా భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అని మనము మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయములో మనము చూసాం. సో భక్తి అన్నది మన నాలుకని అదుపులోనికి పెట్టుకోవడమే. 2 కీర్తనలలో 15వ కీర్తన 24వ కీర్తనలో కూడా ఏమున్నదంటే, ఒకవేళ కనుక మనం నాలుకని స్వాధీనపరచుకొనకపోతే ప్రభు దయ వలన, కృప వలన, శక్తితో యెహోవా పర్వతం మీద మనం అతిథిగా ఉండడానికి లేదని 15వ కీర్తన 24వ కీర్తన 2 కీర్తనలలో కూడా మనం యెహోవా పర్వతం మీద అతిథులుగా ఉండాలంటే, గుడారంలో అతిథులుగా ఉండాలంటే మన నాలుకని మరి స్వాధీనపరచుకోవాలన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. అంటే మాట తప్పకూడదు, ప్రమాణం చేయకూడదు, ప్రమాణం చేస్తే నష్టం కలిగినను మరి మనము మాట తప్పకూడదు అన్న విషయాన్ని మనం అక్కడ చూసాం. కాబట్టి మన నాలుకతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఈ నాలుక అన్నది మన సర్వ శరీరంకి మాలిన్యం కలుగజేస్తుందని 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనము మరి నాలుక సర్వ శరీరంనకు మాలిన్యము కలుగజేస్తుందని, అది ప్రపంచ చక్రానికి చిచ్చు పెడుతుందని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మరి నాలుకతో చాలా కేర్ఫుల్గా ఉండాలని మనము ఆ విషయాలని తెలుసుకోవాలి. ఓకేనా? కాబట్టి మనము నాలుకతో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి అంటే మనం అటాక్ చేయవలసింది
అంటే మనం ఫస్ట్ స్వాధీనపరచుకోవాల్సింది, మనం ఫైట్ చేయవలసింది, మనం పోరాడవలసింది దేంతో అంటే అబద్ధములతోటి, కోపంతో, నాలుకతోటి. ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన పిమ్మట ఫస్ట్ అబద్ధములతోటి మనం పోరాడాలి. అబద్ధం ఆడకూడదు. అబద్ధంలాడు పెదవులు యెహోవాకి హేయం. ఇది చాలా చిన్నది అబద్ధం ఆడేది. అలాగనే కోపం, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అలాగనే నాలుక, ఎందుకంటే మనము ఎవరైనా నాలుక కళ్ళం పెట్టుకొనకుండా భక్తి గలవాడు అనుకుంటే వాని భక్తి వ్యర్థమే అని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనము చూసాం. కాబట్టి ఈ 3. సో ఈరోజు నేను మీతో మరి ఈ మాట్లాడుటకు నిదానించుడి, మరి వినుటకు వేగిరపడుడి, మరి కోపపడుటకు నిదానించుడి అన్న విషయాన్ని నేను మీతో సో నేను ఈరోజు మరి నిదానించుటిని గురించి మరి ఏమంటారు హేస్ట్ అన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. ఇది ఓపెన్ అవుతలేదు నాకు. ఏమమ్మా నాకు తెలియదు. రీస్టార్ట్ చేయాలా? ఓకే. కొంచెం అయితే ఓకే, నైస్. ఓకే, హలో. ఓకే, సో నేను ఈరోజు నిదానానికి ఆపోజిట్ ఏదైతుందో ఆతురపడే వాని గురించి నేను చెప్తాను. సో మనం మాట్లాడుటకి నిదానించాలి అంటే మనం ఆతుర పడకూడదు. సో ఆతుర పడేవాని యొక్క గుణలక్షణం ఎలా ఉంటుంది, ఆతుర పడేవాని జీవితం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని నేను ఈరోజు పంచుకుంటాను. నేను మొట్టమొదటిగా మరి సామెతల గ్రంథం 19వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చూద్దాం. సామెతలు ఈరోజు మనము నిదానించాలి కాబట్టి ఆతుర పడకూడదు. ఆతుర పడేవాని ఒక జీవితం ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. ఓకే. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తొందరపడి నడుచువాడు దారి తప్పు. ఒకడు బుద్ధిహీనుడై మూర్ఖపు మాటలు మాట్లాడుట. ఈ తొందరపడి మూర్ఖపు మాటలు ఎందుకు మాట్లాడతారు అని అంటే వారు తొందరపడి నడుచుకుంటారు అన్నమాట. ఏదైనా ఒకటి తొందరగా చెప్పేయాలి అని, తొందరగా చాలా క్విక్గా అనాలోచనగా ఏం జరుగుతుందో తెలియక, అంటే దాన్ని పరిశీలించక అన్వేషించక మరి అలా మూర్ఖంగా మాట్లాడిస్తూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. ఏదైనా కానీ ముందు మనం మ్యాటర్ అంతా తెలుసుకోవాలి.
అనాలోచనగా మనము మాట్లాడకూడదు. ఏది అన్వేషించకుండా మరి త్వరపడి మనము మాట్లాడకూడదు. ఎందుకంటే ఆతురపడి నడుచువాడు మార్గం ఏం చేస్తాడంట, తప్పుపోవును. అటివాడు, ఇంకా కిందికి చదవండి, ఉందా? వాని ప్రవర్తనను, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. అట్టివాడు హృదయమున యెహోవా మీద. ఒకని ఆ మూర్ఖత ఏదైతే ఉన్నదో చూడండి, వాని ప్రవర్తనను ఏం చేస్తుంది, తారుమారు చేసేస్తుంది. సో ఎవరైతే త్వరపడి నడుచుకుంటారో వారు మార్గం తడతారు. సో ఎప్పుడు కూడా ఏదైనా కానీ తొందరపడి డిసిషన్ తీసుకోవద్దు. ఏమైనా కానీ నేనైతే ఇది నేర్చుకున్నప్పటి నుంచి చాలా రోజులు చూస్తా అంట. ఈవెన్ పెళ్ళికి వస్తా అని కూడా నేను చెప్పడం కొంచెం కష్టపడతా, ఎందుకంటే పోనో నాకు తెలియదు. చూస్తా అంట. నా దగ్గర ఇప్పుడు ఎవరైనా 1000 రూపాయలు అడిగినారు అనుకోండి, 1000 రూపాయలు నా దగ్గర ఉన్నా ఇవాళ నన్ను మనసులో వచ్చినా నేను ఇచ్చేస్తా అని అనుకున్నా కానీ చూస్తానే అంట. రేపేం సంభవిస్తుందో తెలియదు మనకి. నేను చెయ్యగలుగుతా, నా సామర్థ్యంలో ఉన్నది ఈజీగా చేసేయగలుగుతా అన్నా కానీ నేనేం చేస్తా, మాట ఇచ్చి తప్పకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకడు ప్రమాణం చేస్తే ఏం చేయకూడదు, మాట తప్పకూడదు. నష్టం కలిగినను మాట తప్పకూడదు. సో ఏదైనా మనం చేస్తా అని అంటే నేను యూజ్ చేసే పదాలు మనం, కాబట్టి మీరు ఆతురపడి ఏ పని కూడా చేసేస్తా అని చెప్పకూడదు. ఈవెన్ వ్యాపారంలో కూడా ఏం చెప్పాలి, ఇవాళ నేను చేసేస్తా అంటే 2 రోజులు టైం ఇవ్వండి అని అడగాలి. మంచిది. ఏం సంభవిస్తుందో తెలియదు కదా మనకి. కాబట్టి మనం అలా టైం ఆడుకోవాలి. దేనికైనా కానీ ఆలోచించాలి. టైం తీసుకొని ఆలోచించి మనం మాట ఇవ్వాలి. ఆత్రంగా ఏది ఏమంటారు, డిసిషన్ తీసుకోవద్దు. తొందరపాటులో డిసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే తొందరపాటు చేసేవాడు, తొందరపడి నడిచేవాడు ఏం తప్పుతాడు, మార్గం తప్పుతాడు. మరి మూర్ఖంగా ప్రవర్తిస్తాడు, అడుగులు తారుమారైతుంది. చివరికి వచ్చి దేవుణ్ణి నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటా ఉంటాడు. అట్టివాడు యెహోవా మీద కోపగించును అని ఉన్నది. హృదయంన చూడండి, జరిగిందేమో పొరపాటు దేని వలన, ఆతురపడి మాట్లాడుట వలన. నేను లాస్ట్ టైం చెప్పినానా జెఫతా అన్న ఒక న్యాయాధిపతిని గురించి. జెఫతా అన్న న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన తెలుగులో ఆయన పేరు చూద్దాం, జెఫతానైనా. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఈ న్యాయాధిపతిని జనులందరూ మరి న్యాయాధిపతిగా ఎన్నుకొని మరి శత్రు సైన్యం వీళ్ళని వేధిస్తూ ఉంటే వారిని విడిపించడానికి ఈయనను ఎన్నుకుంటారు. యెఫ్తా. ఈ యెఫ్తా అనే న్యాయాధిపతి ఈయన ఏం చేస్తాడో తెలుసా, యుద్ధానికి పోతాడు, జయిస్తాడు అని ఈయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, దేవుడు తోడుగున్నదని. తొందరపాట్లో ఏం చేస్తాడో తెలుసా, నా ఇంట్లో నుంచి ఏది ఎదురుగా వస్తుందో దానిని నేను బలిగా ఇచ్చేస్తాను అంటాడు. ఈయన జయించేసి చాలా సంతోషంగా ఆవో మేకనో బర్రెనో ముందు వస్తుంది అనుకుంటాడు. తీరా చూస్తే వాళ్ళ కూతురు వస్తుంది లోపటి నుంచి, డాడీ అని. ఇక ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఏడుపు స్టార్ట్ చేస్తే మన బలి ఇచ్చేయాలి. ఏది మళ్ళీ నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నేను బలి ఇచ్చేస్తా అంటాడు. దేవుడు అడిగిండు ఆయనని? అడగలే. తొందరపాటులో
మరి మాట ఇచ్చేస్తాడు. నేను మాట తప్పలేనని ఓ కూతుర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. కూతురు అంటది, ఓకే డాడీ, మరి నువ్వు మాట ఇచ్చినావు, నేను ఏం చేయగలిగినా, ఏం చేయలేను, కాబట్టి 2 months టైం ఇయ్యి, నేను కొంచెం కొండలలో పోయి ఒంటిగా ఏడిచి చూస్తా అని పోయి తన స్నేహితులను తీసుకొని కొండలలో మరి అలాగా సమయం గడుపుకుంటూ మరి ఈడ్చుకొని వస్తుంది దుఃఖ దినంలో అయిన తర్వాత. దాని తర్వాత మరి ఆమె వివాహం చేసుకోకుండా అలానే ఒకతే కూతురు. చూడండి ఎందుకు జరిగింది ఇది. తొందరపడి దేవుడేమన్నా అడిగిండా? ఎవరైనా కానీ మిమ్మల్ని అడిగితే కూడా ఏదైనా, కొంతమంది ఉంటారు జర కనుక్కొని రండి, నాకు తెలుసు చేసేస్తా అంటారు. వేరే మాట. అలాంటి ఎప్పుడు కూడా మనము చేయకూడదు. సో చాలా జాగ్రత్తగా ఎఫ్తాగా ఆయన ఎఫ్తా న్యాయాధిపతిని జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఒక స్టోరీ మీరు చదవండి, 11వ అధ్యాయంలో ఉంటుంది న్యాయాధిపతులు. సో మనం ఎప్పుడు కూడా తొందర పడకూడదు అని చూస్తాం. అలాగనే ధనవంతులగుటకు కూడా మనం తొందర పడకూడదు. దేంట్లో తొందర పడకూడదు అని మనకున్నది. మనం చూద్దామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. ధనవంతుడగుటకు ఎవరైతే ఆతురపడతారో చూడండి, పట్టాపట్ ధనవంతుడు కావాలి కంపల్సరీ వానికి శిక్ష అనేది వస్తుంది. ఏడికి ఎస్కేప్ కాలేడు. మంచి మంచి కింగ్ కాంగ్లను చూసిన విజయమాల్యా తెలుసు కదా, ఆల్మోస్ట్ క్వార్టర్ ఇండియాని కొనుక్కునే అంత ధనవంతుడుగా ఉండే, ఇప్పుడు పోయి లండన్లో దాచుకోవాల్సి వస్తుంది. అలాంటి ఇంకొక మోదీ అనే ఒక వజ్రాల వ్యాపారి కూడా ఉన్నాడు, ఆయన కూడా పారిపోయాడు. ఇంకా అన్నిటికంటే ఫేమస్ ఎవరు ఉన్నారు? ధీరుభాయ్ అంబానీ. ఎవరో తెలుసా? రిలయన్స్ గ్రూప్స్కి హెడ్ వాళ్ళ నాయన ముఖేష్ అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీ మంచిగా సౌండ్గా ఉన్నాడు. 1983 వరల్డ్ కప్ తర్వాత అనిల్ అంబానీ మరి ఇండియాలో వరల్డ్ కప్ హోస్ట్ చేసిండు. అప్పుడు అనిల్ అంబానీ అబ్బా ఎంత గ్రేట్, అంత చిన్న వయసులో వరల్డ్ కప్ హోస్ట్ చేసిండు అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అప్పులయ్యి ఏం చేయాలని అర్థమవుతలేదు. అంటే అంతంత పెద్ద కింగ్ కాంగ్లు వీళ్ళందరూ ఇండియాలో 10, 20, 30%, 40% ఆస్తిని అప్పుడు సంపాదించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు. సో మీరు అనుకోవద్దు నా దగ్గర వచ్చేసిన కోటు. ఈ రోజులలో ₹1,00,00,000 చెత్తతోటి సమానం. ఒక్క ఇల్లు కొంటే అయిపోతుంది, ఒక కారు కొంటే అయిపోతుంది 50 లక్షలు. ఎందుకు అంటే ఏం రాదు. కారు కొని 5 సంవత్సరాలు అయితే మళ్ళీ అది ఆ కార్ని ఎవరు కొనుక్కోరు, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ చాలా కష్టం. సో మీరు అనుకోకండి ఏదో తొందరపడి వచ్చేసిన ఆస్తి వచ్చేస్తుంది, ఏదో తొందరపడి లేదు, నో. ఓకేనా? అలాగనే 22వ వచనం కూడా మనం చేద్దాం. అంటే 28, 22. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించడానికి వాస్తవానికి ఎవరు ఆతురపడతారు అనేది ఇక్కడ ఉన్నది. ఓకే, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. ఎవరు ఆస్తి సంపాదించడానికి ఆతురపడతారో తెలుసా? చెడు దృష్టి వాడు. ఇది నిజంగా ఇది ఎవరైతే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ దిష్టి బొమ్మలు గిట్ట పెట్టుకుంటారు చూడు, అది ఎందుకు పెట్టుకుంటారు అని అంటే దిష్టి తొలగకుండా పెట్టుకుంటారు అని అంటారు. ఎందుకు ఉంటుందంటే కొందరిది దృష్టి తొలగిపోతుంది. ఎందుకంటే ఏది కావాలన్నా ఏది చూసినా కానీ అది కావాలని అనుకుంటుంది, మన దృష్టి చెడిపోయింది, నేత్రాశ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అన్నది ఏంటంటే దేహంకి దీపము కన్ను.
ఒక కన్ను చెడితే దేహం అంతా చెడిపోయినట్టే. అంటే ఏది చూసిండ్రో అది కావాలని అనిపిస్తుంది, కొనుక్కోవాలని అనిపిస్తుంది, చెయ్యాలని. ఏంటంటే దృష్టి పాడైపోయింది. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, చెడు దృష్టి గలవాడు. అంటే ఆయన దృష్టి పాడైపోయింది. చెడు దృష్టి గలవాడు, మరి దృష్టి గలవాడు ఆస్తి సంపాదించడానికి ఆతురపడతాడు. ఒకవేళ కనుక మీరు ఆస్తి సంపాదించాలని ఆతురపడుతున్నారు అనుకోండి, చాలా మట్టుకు నరకానికి పోతారు, చాలా మట్టుకు. ఎందుకంటే వారు ప్రభు మీద నుంచి దృష్టి తొలగించేస్తారు, ప్రభుని పోలి నడుచుకోరు. వారికి అందరికీ ప్రభువా ప్రభువా అంటుంటారు, కానీ వారి మనసు అంతా, వారి దృష్టి అంతా భూమి మీద ఉన్న వాటి మీదనే ఉంటుంది, కానీ పైన ఉన్న వాటి మీద ఉండదు. ఎందుకంటే దృష్టి కోల్పోయింది, చెడిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ధనం అని సంపాదిస్తే ఏందని చాలా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. చాలా చక్కగా ఇక్కడ ఉంది ఏంటంటే, ఒకని దృష్టి చెడిపోతే వాడు ధనం సంపాదించాలని ఆతురపడతాడు. శిక్ష వచ్చునని చదవండి పాప. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఎవరైతే అలా దృష్టి తొలగిపోయి ధనం సంపాదించాలని ఆతురపడతారో వారికి శిక్ష వచ్చినని వానికి తెలియదు. కాబట్టి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందుతాడు. నొందకపోడు అంటే నొందుతాడు అని అర్థం అన్నమాట. సో మీరు తొందరపడకండి దేనికైనా కానీ. ఇది దేవుని వాక్యం, మారదు. భూమి ఆకాశంలో గతించిన దేవుని వాక్యంలో నుండి సున్నా అయినా పుల్లైనా పోవడానికి వీల్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆతురపడొద్దు, నిదానించాలి. దీనికైనా నిదానించాలి. మనం మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగురపడాలి, కోపించుటకు నిదానించాలి. నిదానించుటకు గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనం అలాగనే ఎవరైతే మరి కోపించడానికి నిదానిస్తారో వారు గొప్ప జ్ఞాని అని చెప్పబడినది, చాలా వివేకి అంట. కానీ ఎవరైతే మరి కోపపడతారో త్వరపడి వారు మూర్ఖత అగ్గపరుస్తారని ఉన్నది. మనం 14:29 చూద్దాం. ప్రావర్బ్స్ 14:29 సామెతలు 14వ అధ్యాయం 29వ వచనం. దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి. చూడండి, త్వరపడేవాడు కాదు. అంటే దీర్ఘశాంతం గలవాడు ఎవరైతే నిదానిస్తారో, కోపించుటకు నిదానిస్తారు, మరి వారు మహా వివేకి. కానీ ముంగోపి అంటే ఉత్తగానే కోపం వస్తుంది. చూడండి, ముక్కు మీద కోపం ఉందంటారు. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. లాస్ట్కి ఏమవుతాడో తెలుసా? ముంగోపి ఫూల్గా ఎండ్ అవుతాడు. బహుమానంగా పొందుతాడంటే ఫూల్ అనిపించుకుంటాడు లాస్ట్కి. ఊరికనే గోపడినా, ఊరికనే తిట్టినా, ఊరికనే అన్నా, ఊరికనే మాట ఇచ్చినా లాస్ట్కి ఫూల్ అయిపోతాడు. కోపడ్డా, మాట ఇచ్చినా ఫూల్ అయిపోతాడు లాస్ట్కి. ఎంతోమంది అలా త్వరపడి డిసిషన్స్ తీసుకుంటారు. అవి లాస్ట్కి ఎంత ప్రాణం తీస్తాయి వాళ్ళవి. మెల్లమెల్లంగా ప్రాణం తీస్తుంది. ఏం చేయాలనో అర్థం కాదు, మాటలు ఇచ్చేస్తారు. సో అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. మీరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే మీ నాలుకతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరికి ఎలాంటి ఒక మాట ఇవ్వకూడదు,
ఎస్పెషల్లీ యవనస్తులైన వారు కూడా ఎప్పుడైనా శోధింపబడితే, ఎవరైనా మీకు ఇష్టమైపోతే ఓ చేసేసుకుంటా అని సచ్చినా అనకండి. దేవుని చిత్తం అయితే అని చెప్పండి. ఆమెన్. చాలా మంచిగా ఉంటారు. లేకపోతే చేసుకుంటా అని గాలికి పోయేది గొంతుకు చుట్టుకుంటాయి. జాగ్రత్త. నేను చెప్పే మాట మీ మైండ్ నరాలు అణువులకు పోవాలి. నో, అలాంటి పని చేయకండి. అదే తొందరపడకండి. దేవుని చిత్తం జరగని, నాకేం బాధలు జరగని, కానీ మాటలు ఇవ్వద్దు. మనం దాన్ని తొందరపడి బయటికి దేవద్దు కేసుని. ఓకే చూద్దాం, దేవుని చిత్తం అయితే ఓకే ఫైన్. కానీ దేంట్లోనైనా తొందరపడ్డారనుకోండి ప్రాణాలకి ముప్పు తీస్తుంది. మరి దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి అని చూస్తా ఉన్నాం. అలాగనే మరి ఇంకొక వచనం కూడా సేమ్ 21వ అధ్యాయము, సామెతలు 21వ అధ్యాయము 5వ వచనం కూడా మనము చద్దాం. శ్రద్ధ కలిగిన వాని యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయు వానికి నష్టమే ప్రాప్తించును. తాలిమి లేక అంటే అర్థం ఏందో తెలుసా? ఓపిక, త్వరపడి అయిపోవాలంటారు. ఏదైనా కానీ అయిపోవాలంటారు. అయిపోతుంది వాళ్ళ పని. చూసుకోవచ్చు మీరు. ఇప్పటివరకే మీరు అలాంటి తాల్మి లేక పనులు చేస్తే ఎన్నిట్లు ఇరికినరో మీకే తెలిసిపోతుంది. సో ఇప్పటి నుంచైనా మీరు ఆ పునాది వేసుకోవాలి. నష్టం కలుగుతుంది. చాలామందికి దేవుడు చాలా లాభాలు ఇచ్చాడు, కానీ తాల్మి లేక అనాలోచనగా చాలా తొందరగా పనులు చేసుకొని దరిద్రానికి వచ్చేస్తుంది. నష్టం కలిగితే పోని దరిద్రం అంటే ఆడుకుంటారు. అన్ని డబ్బులు వచ్చి ఆడుకోవడం అనేది చాలా భయంకరం, మంచిది కాదు. దాంట్లో తెలుసుకోవాలి ఆశీర్వాదం లేదని. ఎందుకు? అలాగనే మరి భార్యలైన వారు కూడా గమనించాలి. ఓకేనా? మా భర్తకు తెలియలేదు, ఏం ఆలోచిస్తూనే ఉంటాడంటే పోతాడు. ఎందుకంటే మనం సేరా అబ్రహాం విషయంలో ఉన్నది కదా. అబ్రహాం మళ్ళీ పిల్లలు కాకపోతే సిరకు ఉండి అయ్యా నాకు పిల్లలు గారు, నువ్వు పోయి అగ్గారిని చేసుకో అన్నది. అంతా నేను ఇంటికి నాశనం తెచ్చుకుంది. దాని తర్వాత అబ్రహాంకి నెమ్మది లేదు. సార్ ఐడియా ఇచ్చింది ఎవరు? కాబట్టి స్త్రీలైన వారు జర చూసి ఉండాలి. ఉండి ధైర్యశాలులు ఉంటారు. నిజంగానే చాలా డేరింగ్ ఉంటారు. దేవుడు చస్తాడంటే కూడా ఏం కాదు, సాతానుడు చెప్పిండు బతుకుతాడని పండు వాళ్ళు తింటారు, భర్తకు కూడా పెడతారు. నువ్వు కూడా తిని అంటారు. మీరు అలా తొందరపడి చేసినారు అనుకో, వందన బొగ్గైపోతావు. ఓకేనా? ఆ వర్డ్ యూజ్ చేసుకోవాలి. నేను ఎందుకన్నా కాలిపోతారన్నమాట. మిగిలేది బొగ్గే. ఇంకా ఏమనంటే బూడిదైపోతారు. సో ఈ మాటలన్నీ మీరు చాలా జాగ్రత్తగా, మీరు ప్రభుని అంగీకరించింది కాబట్టి మీ పరువును మీరు తీసుకోవద్దు, ప్రభు పరువును తీయొద్దు. ప్లస్ నాకు చాలా రోషం దేంట్లో అంటే, నువ్వు క్రైస్తవుడని చెప్పుకొని ఇలాంటి పనులు చేసినావు అనుకో, దేవుని నామంకి అవమానం. అది నువ్వు క్రైస్తవుడని చెప్పుకోకు, అది బెటర్. క్రైస్తవుడని చెప్పుకొని ఇలాంటి అవమానం వచ్చే భయంకరమైన మాటలు. నేను ఒక ఆయనని గురించి చెప్పినా కదా, ఈయన మధ్యలో చాలా టాప్గా పోయిండు వినోద్ కాంబ్లీ. సచిన్ తెందుల్కర్కి ఈక్వలెంట్ ఇంకెక్కువ టాలెంట్ ఉన్న వ్యక్తి వినోద్ కాంబ్లీ. ఈరోజు మరి 30,000 పెన్షన్ మీద ఉంటున్నాడు. చిత్రానికి ఏందో తెలుసా? వినోద్ కాంబ్లీ ఒక క్రిస్టియన్ అమ్మాయిని చేసుకొని క్రైస్తవునిగా మారిండు. రెండో పెళ్ళి చేసుకొని మారి మంచిగానే ఉండొచ్చు కదా. ఈరోజు దరిద్రంగా ఉన్నాడు. వినోద్ కాంబ్లీ కొడుకు పేరు జీసస్. అది చిత్రం. ఇంకా
మీరు కావాలంటే చూసుకోండి. ఎంత ఎంజాయ్ చేసేవాడు. ఇవన్నీ చూస్తాను, ఆస్తులు. సో మీరు అలాంటి తొందరపడి నిర్ణయాలు, డిసిషన్లు ఏవేవో కొనుక్కేసుకొని వచ్చేస్తుంది, జీవితం అంతా బాగుంటుంది, అయిపోతుంది. అని మీరు అనుకోగలరు. తొందరపడకండి. కాబట్టి దరిద్రత వస్తుంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటుంది. శ్రద్ధ కలిగి పనిచేసేవాడు దీవింపబడతాడు. పట్ట పైసలు వస్తాయి అన్న పనులు ఏది చేయకండి. ఎందుకంటే నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే వర్స్ ఆల్మోస్ట్ అలాంటిదే. దాంట్లో ఆశీర్వాదం ఉండదు సుమి. మనం చూడండి, సామెతలు 11 కాదు, మరి ఇవన్నీ చెప్పినా కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక మాట నేను 20:21 సామెతలు ఈ చదివి వేరే వచనం మనం చూసుకుందాం. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకేం పొందది అంటే దాని అర్థమైంది. దాని అర్థమైంది సోను. మొదట బహు త్వరితంగా దొరికిన స్వాస్థ్యము తుదకి దీవెన నొందకపోదు, పొందదు. ఆ పాప చెప్పు, అందరు చదవండి. చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. మీకు తెలియలేదనుకో, మీకు దేవుడు ₹1,00,00,000 ఇచ్చినా కానీ పుస్సున మాయం చేసేసి మళ్ళీ సేమ్ కండిషన్కి వచ్చేస్తారు. 0 పాము మింగేస్తారు. ఈ వచనం కనుక మీకు అర్థం కాలేదనుకోండి, దేవుడు ₹1,00,00,000 ఇయ్యని సంవత్సరం లోపట మింగి తర్వాత సేమ్ యథాప్రకారమే. చదవండి, అది వచనం చదివి మీనింగ్ చెప్పండి నాకు. చెప్పు పాప, చెప్పు. కరెక్టే. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఆశీర్వాదకరంగా ఉండదు. త్వరితంగా దొరికిన ఆస్తి అంటే ఏదో ఒక డీల్ వచ్చింది, ₹1,00,00,000 వచ్చినాయి, పట్టణ వచ్చినాయి. ₹1,00,00,000 ఎంతసేపట్లో వచ్చినాయి? ఒకరు 30-40 సంవత్సరాలు పనిచేస్తే రాని పైసలు వారికి ఒక నెలలో వచ్చేసినాయి. అంటే చెప్తున్న దాన్ని కాపాడుకోవడానికి చాలామందికి దానికి తెలియదు. గోజాడుకోవాలి. ప్రభువా ఇవి ఇచ్చిన ఏం చేయాలి? ఇట్లున్నది బైబిల్లో, మరి నేను ఏం చేయాలి? మరి నా పరిస్థితి ఇలా ఉంది. త్వరపడకుండా అనాలోచనగా, ఎందుకంటే ఈ వచనం ఉన్నది చూడండి, 100/100 టైమ్స్ ట్రూ, 100% సత్యం. ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా? 100% సత్యం అని. రాజుల చరిత్ర అంతా చూడండి. దావీదు, సౌలు, సొలొమోన్ వరకు బాగానే ఉన్నది. ఈ సౌలు జీవితం పిల్లలందరూ ఖతమైపోయినారు. సొలొమోన్ కొడుకు రెహోబాం 5 సంవత్సరాలలో బంగారం నుంచి ఇత్తడికి వచ్చేసిండు. వాళ్ళ పిల్లల్ని చూడండి. రాజుల చరిత్ర అంతా చదవండి. ఎంత ఫాస్ట్గా పైకి పోయినరు, అంత ఫాస్ట్గా దిగిపోయినరు. అంతెందుకు, దావీద్ సంతానం లాస్ట్కి వస్తే ఏడుకొచ్చింది? యేసుక్రీస్తు ప్రభు కడకు వస్తే యోసేపుది గుర్రం కూడా లేదు. ఇంట్లో గుర్రం ఉందా? ఏమైంది? మళ్ళీ మేకని బలి ఇవ్వాలి, పౌరం ఇచ్చిండ్రు. గొర్రెని బలి ఇవ్వాలి. ఎవరు వీళ్ళు? దావీద్ సంతానం. సో మీరు మళ్ళీ దావీద్ ఎంత ఆస్తి సంపాదించాడు, సొలొమోన్ ఎంత ఆస్తి సంపాదించాడు చూడండి.
సో ఏదైనా త్వరితంగా దొరికిన ఆస్తి దీవెన ఉండదు. కాబట్టి శ్రద్ధ కలిగి పనిచేయండి, కష్టపడి పనిచేయండి, నమ్మకంగా ఉండండి. దాని వాల్యూ వేరు. వాళ్ళు పనిచేసే విధానం వేరు. నేను చాలా చెప్తా ఉంటా, నేనంతా 35 సంవత్సరాలు కష్టపడి సంపాదించింది 20 లక్షలే. చాలామందికి 20 లక్షలు అంటే వాల్యూ కూడా లేదు. కానీ ఆ 20 లక్షల్ని నేను కాపాడుకొని అప్పులు లేకుండా మంచిగా ఉన్నా. 40-50 లక్షలు సంపాదించుకొని ఈరోజు అప్పులలో ఉన్నవారు ఉన్నారు. 1 కోటి రూపాయలు సంపాదించి కూడా అప్పులలో ఉన్నవారు ఉన్నారు. నేను మాత్రం ఇచ్చేవానిగా ఉన్నా. నాకు తోచింది 500 కానీ 5,000 కానీ 50,000 కానీ. ఎందుకు? కష్టపడ్డ వాల్యూ తెలుసు నాకు. వాల్యూ, దాని వాల్యూ. కాబట్టి మీరు ఏదైనా తొందరపడి ఐడియాలు వేసేసి ఏమన్నా చేయగలరు. దేవుని సేవకుని మాట వినండి, వర్ధిల్లుతారు, మీరు దీవించబడతారు. చెప్పినా కదా, లేకపోతే కోట్లు వచ్చినా కానీ దాన్ని నష్టపరుచుకొని ఆరాంతోటి రోడ్డు మీదకి వచ్చేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇప్పుడు లాస్ట్కి కంక్లూజన్ నేను చెప్తా, 1-2 వచనాలు. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది. ఈ తొందరపడేవాడు ఉంటాడు చూడండి, అన్ని మార్చుట చాలా కష్టమట. అతన్ని మారడు. చూడండి. కాబట్టి దేవుని దగ్గర ఎంత గోజాడుకోవాలన్న విషయం మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం అందరు చదవాలి. ఇది మీకు త్వరపడే గుణం ఉంటే మీ తల బాదుకోవాలి దేవుని సన్నిధిలో, లేకపోతే మీరు మార్పు చెందరు. అట్లనే ఉంది చూడండి. 29:20. ఆతురపడి మాట్లాడు వాణిని చూచితివా ఇసాకు? ఆతురపడి మంచిగా మాట్లాడుతావు నువ్వు, నాకు తెలుసు, చాలా జ్ఞానం ఉంది నీకు. చూసి సోనా ఓకేనా? లేకపోతే నేనేం చేయలేను చూడు. మరి దేవుని సన్నిధిలో కూర్చున్నావు, నేను చెప్పాలే. ఆతురపడి మాట్లాడు వానిని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడు. ఫూల్ని కావాలంటే మంచిగా చేయొచ్చంట, కానీ ఆతురపడి మాట్లాడతారు చూడండి. జవాబ్కి జవాబ్ ఇస్తారు, కానీ ఆ మైండ్లోకి అసలు పాయింట్ పోదు. వాళ్ళకి ఏముంటుంది, వేసిండి ఇట్లా కొట్టాలి నేను అంతనే. సో ఏదైనా ఆతురపడి పనిచేసిండ్రు అనుకోండి, మీరు ఉన్నారు అంటే చాలా ధన్యులు. ఈ మాటలు వింటున్నారంటే దేవుడు మిమ్మల్ని ఎంతో కనికరించి, నేను యవ్వనంగా ఉన్నప్పుడు నాకు బోధించలే చర్చలే ఇవి, లేకపోతే నా జీవితం చాలా ఇంకా బాగుండేది. ఇవన్నీ నేను మారుమనసు పొంది దేవుని వాక్యంలో నుండి చదివి, ఓహో ఇది ఇలా ఉన్నది, ఇలా ఉండకూడదని అలా కొన్ని 100 సార్లు సామెతలు చదివి నేర్చుకున్నాయి. ఇవన్నీ అంత సాధారణంగా మీరు ఈ మాటలు వినరు. మీరు వింటున్నారంటే నిజంగా దేవుడు మిమ్మల్ని, నా జ్ఞానం కాదు, దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మీకు ఈ మాటలు వినిపించాలని అనుకుంటున్నాడు. సో ఆతురపడి మాట్లాడేది, మాట ఇచ్చేది, పని చేసేది ఉన్నది అనుకో, ఫూల్ అయిపోతాడు, మూర్ఖుడైపోతాడు. అని గుణపరచలేమంటా అన్నాడు. ఆయనకంటే ఫూల్ని, తెలివిలేని నిజంగానే చూసినా నేను. ఎవరైతే అమాయకంగా మాట వింటారో చూడు అన్నా సరే అని, వాడిని చాలా ఈజీగా మోల్డ్ చేయవచ్చు. నేను ఇది కొంచెం మ్యూజిక్లో కూడా చూసిన, నాకు వచ్చిన కొంచెం మ్యూజిక్లో నేను చెప్పింది కూడా, ఎవరైతే మాట విన్నారో చూడు వాడు చక్కటి మ్యూజిషియన్ అయ్యాడు. మాట వినకుండా వీళ్ళకుండి అవి ప్రాక్టీస్ చేస్తారు చూడు, వాళ్ళు ఎంతైనా అంతనే చల్తీయే. అంటే ఆ స్టైల్ వేరు, క్లాసికల్ స్టైల్ వేరు.
అంటే నేను చెప్తున్నా, ఇది ఎవరైనా మాట వినాలనుకోండి. నా దగ్గర ఒక బాబు ఉండే, ఆ బాబు పేరు నతాన్యల్, విన్నా కానీ పర్వాలే వీడియోలో. ఆ బాబు ఇప్పటికి వస్తాడు ఎస్ఆర్ నగర్కి. ఆ బాబుకి నిజంగా అంత ఫాస్ట్ లేడన్నమాట, జర బన్నీ టైప్, ఓకేనా. సో ఆ బాబుకి చెప్పిన నేను, ఆ బాబు కష్టపడి బీటెక్ చేసుకున్నాడు. 2000కి పని చేస్తుండే, సాఫ్ట్వేర్ నేర్చుకొని బీటెక్ చేసి. 6,000కి పని చేస్తుండే. అట్లా పని చేస్తుంటే, అన్న జీతం ఇస్తలేరు అని చెప్పి, నతాన్యల్ నువ్వు వదలవు, వాళ్ళ కంపెనీల నుంచి నేను నిల్లగొడితే తప్ప నువ్వు ఆ ఉద్యోగం వదలవు అని చెప్పిన నేను. అంతే. ఎప్పుడు అన్న ఇస్తలేరన్న. 2,000 ఇస్తుండే, 6,000 జీతము, కంపెనీలకి 2,000 ఇస్తుండే. అది 2 నెలలకు ఒకసారి ఇస్తుండే 2,000, 6,000 రూపాయలు జీతము. కానీ ఇచ్చేది 2,000, అది కూడా 6,000 టైం మీద ఇవ్వకపోతుండే. నువ్వు నతాన్యల్ వదులుతలేవు, అది నాకు తెలుసు. నీకు జీతం ఇస్తలేరేమో కానీ నువ్వు పని నేర్చుకుంటున్నావు అని నాకు చాలా చక్కగా తెలుసు. ఒక్కటికి 10 సార్లు నేర్చుకుంటావు, నీకు రావాలి అది. ఆ బాబుకి ఈరోజు 1,00,000 రూపాయలు జీతం. కొంచెం చెప్పిన మాట విని మంచిగా చేయవచ్చు. లేదు నేను చేసేస్తాను, నేను డిసిషన్ తీసేసుకుంటా, చేసేస్తా, అట్టి వాడిని గుణపరచలే. అట్టి వారు 1,00,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళు నా దగ్గర కమ్సకం 5 మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు, నేను చెప్పిన వాళ్ళని. వాళ్ళకు ఉద్యోగం ఏరా దొరుకుతుందా అని వాళ్ళతోటి నేను 24 అంటే సండే పోయినప్పుడల్లా వాళ్ళతో ఉంటుంటే, అలాంటి వారు 5 మంది ఉన్నారు నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు. నేను పర్సనల్గా వాళ్ళకి ఈరోజు 1,00,000 రూపాయల జీతం ఉండి ఫ్లాట్స్ కొనుక్కున్నారు. వాళ్ళకు ఉద్యోగం ఎట్లా దొరుకుతుందా అని నాకు ఆలోచన ఉండే. ఒక ఆయన కాల్ కట్టాడే అన్నాడు, ఉద్యోగం పోయింది. అంటే ఇంగ్లీష్లో అట్లా రిప్లై ఇచ్చినందుకు, అంటే కాల్ కట్ అయిపోయిందని నేను ఇంగ్లీష్లో చెప్పిండు అన్నమాట, కాల్ కట్టాడని. వచ్చిన ఉద్యోగం పోయింది హెచ్ఆర్తో. ఈయనేంది ఇట్లా అంటుండే. ఇప్పుడు వాళ్ళందరూ 1,00,000 రూపాయలు జీతంతో ఉన్నారు. మాట విన్నారు. సో మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మాట విన్నారు, మంచిగా అవుతారు. త్వరపడేమైనా చేసిండ్రు, ఎవరు బాగా చేయలేరు, అదే ఉంది కదా అక్కడ. మళ్ళీ ఇంకొకసారి చదవండి, అది రాసి పెట్టుకోండి మీరు. ఆతురపడి మాట్లాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అంటే మంచోడవుతాడు. కానీ ఆతురపడి డిసిషన్స్ తీసుకున్నవాడు చెడిపోతాడు. ఆతురపడకండి. సో క్రీస్తుని మీరు అంగీకరిస్తే ఎప్పుడు ఆతుర పడకూడదు. ఒక వచనం చూసుకొని మనము ఎప్పుడే కానీ ఒక గుణం ఏం చేస్తుందంటే, వాడు మంచివాడైతే అతని లోపట దీర్ఘశాంతం ఉంటుంది. అతని లోపట దీర్ఘశాంతం లేదంటే ఎక్కడనో చెడిపోతున్నాడు. సో మనం ఆ వచనం చదువుకొని వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. సామెతలు 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఒకని సుబుద్ధి వానికి ఏమి ఇస్తుంది అంటే, వాని మంచి గుణం వానికి దీర్ఘశాంతం ఇవ్వాలి. సో ఒకరి జీవితంలో, క్రైస్తవం జీవితంలో దీర్ఘశాంతం అనేది ఆత్మఫలం. ఒకని సుబుద్ధి, మంచి బుద్ధి ఏం చేస్తాడంటే అతనికి దీర్ఘశాంతం ఇస్తుంది. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిస్తుంది. సో తొందరపడి ఎవరిని ఏమనొద్దు. సుబుద్ధి ఏం చేస్తుందంటే ఎప్పుడు తప్పులు క్షమిస్తుంది, ఎందుకంటే అతనికి దీర్ఘశాంతం ఉంటుంది. ఈ త్వరపడు వాని చూసిందా, తప్పులు లెక్క పెడతానే ఉంటాడు లైన్గా, తప్పులే అన్నీ. అంటే నేను
తెలుసుకోవాలి మనం దీర్ఘశాంతం లేదని. సో చాలా జాగ్రత్తగా క్రీస్తుని స్లో నిదానించాలి మనం. సో ఏమేమి నేర్చుకున్నాం మనం? అబద్ధంలో ఆడొద్దు, కోపపడకూడదు, మరి నాలుకని కంట్రోల్ చేసుకోవాలి, త్వరపడి ఏ పని కూడా చెయ్యకూడదు. త్వరపడేవాన్ని మార్చుట చాలా కష్టమైన పని, పరువు తీసుకుంటాడు. త్వరగా దొరికిన ఆస్తి ఆశీర్వాదము నొందదు. ఒకవేళ అలా దొరికితే దేవుణ్ణి గోజాడుకోండి, దేవుణ్ణి అడగండి, లేకపోతే కాపాడుకోలేరు. మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.